నేనైతే చాలా బాగున్నానండి. ఈ రోజు నేను మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ఈ రోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి లేస్ చికెన్ అండి. నాకు నవ్వేందుకు వస్తుందంటే ఎదురు మా వారు నవ్వేస్తున్నారు, అందుకే నేను నవ్వుతున్నాను, మీరు తప్పుగా అనుకోవద్దు దయచేసి. ఈ రోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి లేస్ చికెన్ అండి. ఈ రెసిపీ ఎలా చేయాలో ఇప్పుడు మనం వీడియోలో చూద్దాం. ఈ లేస్ చికెన్ కోసము నేను ముందుగా చికెన్ ఒక 300 గ్రాములు ఉంటుందండి. ఇది అరకిలో లేదు, అరకిలో తక్కువ ఉంది. ఈ 300 గ్రాముల చికెన్ బోన్లెస్ తీసుకున్నానండి. ఈ చికెన్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలో ఇప్పుడు నేను చెప్తాను. ఈ లేస్ చికెన్ వచ్చి పెద్ద పెద్ద పీసులతో చేస్తే చాలా బాగుంటుందండి. నా దగ్గర చికెన్ అయితే ఇప్పుడు పెద్ద పీసెస్ లేవు, అందుకోసం నేను నార్మల్గా చిన్న చిన్న పీసెస్తో డిఫరెంట్గా చేయాలని చేస్తున్నాను. సాల్ట్ ఒక హాఫ్ స్పూను యాడ్ చేసుకుందాం. తర్వాత ఒక పావు స్పూను పెప్పర్ యాడ్ చేసుకుందాం. పెప్పర్ పౌడర్ అండి, ఇది పెప్పర్ పొడి. రెడ్ చిల్లీ పౌడరు ఒక పావు స్పూన్ యాడ్ చేసుకుందాం. అలాగే ఇది చికెన్ మసాలా అండి, చికెన్ మసాలా ఇది కూడా కొంచెం యాడ్ చేసుకుందాం. 1 స్పూన్ ఉంటుందండి, 1 స్పూన్ చికెన్ మసాలా యాడ్ చేశాను. ఇందులోని ఇది ఒరిగానో అండి, ఈ ఒరిగానో వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఇది కసూరి మేతి అండి. ఈ కసూరి మేతి అంటే ఏందో కాదండి, మెంతి పొడి ఉంటుంది కదా, అది డ్రై చేసి యాడ్ చేసిన పొడి. ఈ కసూరి మేతిని కూడా కొంచెం యాడ్ చేసుకుందాం, ఒక హాఫ్ స్పూను. ఒకవేళ ఈ మెంతి పొడి మెత్తగా అయిపోతే కొంచెం పెనుములో ఆయిల్ ఏమి యాడ్ చేయకుండా ఇలా ఫ్రై చేసేసుకొని మెదిపితే మంచిగా ఆకులు మెత్తగా వచ్చేస్తాయండి, ఈ విధంగా పొడిలాగా. ఇది ఆప్షనల్ అండి, మీకు ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే పర్వాలేదు. కానీ ఇవి యాడ్ చేయడం వల్ల కొంచెం టేస్ట్ బాగుంటుందండి. అలాగే కొంచెం జీలకర్ర పొడి అండి, పావు స్పూను గరం మసాలా. ఇది కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందామండి. ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ ఇందులో యాడ్ చేసేసుకొని ఈ మసాలా పొడులంతా చికెన్కి పట్టడానికి ఆయిల్ యాడ్ చేసేసుకొని ఈ చికెన్ అంతా మంచిగా మిక్స్ చేసుకుందామండి ఫస్ట్. మంచిగా ఈ మసాలా పొడినంతా ఈ చికెన్కి మిక్స్ చేసాం కదండి. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ ఇది పక్కకు పెట్టేసేయాలి, మంచిగా మ్యారినేట్ చేసి పెట్టాలి ఒక హాఫ్ అన్ అవర్. ఆ తర్వాత ఏం చేయాలో మళ్ళీ చూపిస్తాను. చికెన్ మ్యారినేట్ చేసి పెట్టేసి నేను హాఫ్ అన్ అవర్ అయిపోయిందండి. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ చికెన్ని మనము ముందు నేను లేస్ తీసుకున్నానండి. లేస్ ఈ విధంగా ఈ ప్యాకెట్ తీసుకున్నాను. లేస్ వచ్చేసి ఇవి 5 రూపీస్ ప్యాకెట్స్ అండి. ఈ లేస్ ప్యాకెట్స్ తీసుకొని ఈ విధంగా వాటన్నిటిని ఇలా మెదిపేసుకున్నాను. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా ఇలా నలిపి పెట్టేసుకున్నాను మొత్తము. ఇలా మెదిపినాక ఇవి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు 2 ఎగ్స్ తీసుకోవాలి. 2 ఎగ్స్ తీసుకొని వీటిని మిక్స్ చేసుకోవాలి మంచిగా. ఈ ఎగ్స్ ఇప్పుడు ఈ చికెన్లో కొంచెం మనము కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకుందామండి. ఒక 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ యాడ్ చేసిన తర్వాత ఈ చికెన్ మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ కార్న్ఫ్లోర్ అంతా ఈ చికెన్కి పట్టేలాగా. ఈ విధంగా ఈ కార్న్ఫ్లోర్ అంతా ఈ చికెన్కి మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఈ కార్న్ఫ్లోర్ అంతా ఈ చికెన్కి పట్టించిన తర్వాత మనం ముందుగానే ఎగ్స్ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, అందులో ఒక్కొక్క చికెన్ పీస్ని ముందు డిప్ చేయాలి. ఇందులో డిప్ చేసి తర్వాత మనం ఈ లేసు పొడి చేసి పెట్టుకున్నాం కదా, ఈ లేస్లో మంచిగా అటు ఇటు మిక్స్ చేసుకోవాలండి చికెన్కి. తర్వాత ఈ పీసెస్ పక్కన పెట్టేసుకోవాలి. మొత్తం చికెన్ పీసెస్ ముందు ఈ ఎగ్ మిశ్రమంలో ముంచేసి తర్వాత ఈ లేస్లో ఇచ్చేయాలి. సేమ్ ఇదే ప్రాసెస్ అండి. మిగతా పీసెస్ అన్నీ చేసేసి మళ్ళీ మొత్తం చూపిస్తాను ఒకేసారి. చూడండి, ఈ విధంగా చికెన్ పీసెస్ అన్నీ ఈ విధంగా ఎగ్ మిశ్రమము అలాగే లేస్లో ఈ విధంగా డిప్ చేసి పెట్టేశానండి. ఇప్పుడు వీటిని మనము డీప్ ఫ్రై చేయాలి. డీప్ ఫ్రై చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా చేయాలండి. మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసేసానండి. ఆయిల్ బాగా హీట్ అవనిద్దాము. హీట్ అయిన తర్వాత మనం చికెన్ ముక్కలు వేసుకుందాము. ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఇప్పుడు గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ చికెన్ ముక్కలు ఒక్కొక్కటిగా ఇందులో వేసుకుందాము.
వేసుకున్న వెంటనే ఈ చికెన్ ముక్కలు కదపకూడదండి, టర్న్ చేయకూడదు అటు సైడ్ ఇటు సైడు. కొంచెంసేపు ఉంచాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాతే వీటిని వేరే పక్కకు తిప్పేసుకోవాలి. ఒక 2 నిమిషాలు అటు సైడు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇంకొక సైడ్కి మెల్లగా తిప్పేసుకోవాలి. గ్యాస్ మీడియం ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేసుకోండి. లోపల చికెన్ కూడా ఫ్రై అవ్వాలి కాబట్టి అందుకోసం. ఇటు సైడ్ కూడా ఒక 2-3 నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోండి. చికెన్ ముక్కల్ని మంచిగా అటు సైడ్ ఇటు సైడు 3-3 నిమిషాలు ఉంచేసి తిప్పుకోండి. వెంటనే తిప్పొద్దు ఎప్పుడైనా కూడా. ఈ లేస్ చికెన్ మాత్రం అలా చేయాలి, ఎందుకంటే లేస్ అంతా మళ్ళీ ఊడిపోతాయి వెంటనే మనం వీటిని కదిపినప్పుడు. ఒక 3 నిమిషాలు ఆగి తీసేయాలి. అటు సైడ్ ఇటు సైడ్ 3 నిమిషాలు చాలండి. అంతే అండి. ఈ కలరు బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకొని చికెన్ పీసెస్ మొత్తం తీసి పక్కన పెట్టేసుకోండి. అలాగే మిగతా చికెన్స్ కూడా ఫ్రై చేసుకోవాలి. నేను మొత్తం ఫ్రై చేసి మళ్ళీ చూపిస్తానండి. చూసారు కదా ఎంత టేస్టీ అయినా లేస్ చికెన్ రెడీ అయిపోయిందండి. చూడండి. అంతే, ఎంతో టేస్టీ అయినా లేస్ చికెన్ రెడీ అయిపోయినట్లే. ఇందులో మనము ఒరిగానో, ఈ కసూరి మేతి ఇవన్నీ యాడ్ చేసాం కదా, ఫ్లేవర్ చాలా బాగుందండి. అవి వేయడం వల్ల ఇంకా టేస్ట్ డిఫరెంట్గా అనిపించింది లేస్ చికెన్కి. మనము ఎప్పుడు వాడే లేస్ ఈ విధంగా కూడా చేసుకోవచ్చు అని కొత్తగా రెసిపీ అండి ఇది. మీరు తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు ఎంతో ఇష్టపడి తింటారండి. ఈ లేస్ యాడ్ చేసి చికెన్కి ఇట్లా చేస్తే చాలా బాగుంటుందండి. పైన కోటింగ్ ఇచ్చాం కదా మనం లేసు, క్రంచీగా చాలా బాగా అనిపించింది లేస్. మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ లేస్ చికెన్. అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ కమెంట్స్ ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకేనా? మరొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి. బాయ్ అండి.